సార్ అక్కినేని గారితో మీకున్న అనుబంధం గురించి మాకు చెప్తారా? నేను కాకినాడలో పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ చదువుతుండేవాడిని. అప్పుడు నేను, ముద్దా సురేష్, బళ్ళాప్పారావు మేము ముగ్గురం కలిసి అక్కినేని యూత్ ఫ్యాన్స్ అని ఒక సంస్థ, అంటే వెరీ ఎర్లీ డేస్ అన్నమాట, సంస్థ స్థాపించి మామూలుగా కాకుండా ఏదో ఒక సాంస్కృతిక, అంటే ఏదో ఒక విధంగా కల్చరల్గానో లేకపోతే డ్రామాలు వేయడం ఇలా చేసేవాళ్ళం. అప్పుడే నాగేశ్వరరావు గారి తాలూకు సినిమా రిలీజులు, ఫంక్షన్లు అవి చేస్తుండేవాళ్ళం అన్నమాట. తర్వాత నాగేశ్వరరావు గారిని నేను చూసింది మొట్టమొదటిసారిగా తహసీల్దార్ గారి అమ్మాయి సినిమాకి రాజమండ్రి వచ్చినప్పుడు చూశాను. అలాగే తర్వాత ఆయన సినిమాలు ఎక్కువ చూడడం, ఉత్తరాలు రాయడం చేయడం జరిగింది. తర్వాత నేను సినిమా ఫీల్డ్కి 1976లో వెళ్ళడం జరిగింది. అప్పుడు 76 తర్వాత 79, 80 ఆ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా నేను నాగేశ్వరరావు గారిని అన్నపూర్ణ స్టూడియోస్లో చూడడం జరిగింది. అంటే మొట్టమొదటిసారిగా అంటే కొంచెం క్లోజ్గా. అప్పుడు నేను అభిమానిగాను, దాసరి నారాయణరావు గారి శిష్యుడిని, అసిస్టెంట్ డైరెక్టర్ని. ముఖ్యంగా అప్పుడు మేఘ సందేశం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. పాలగుం పద్మరాజు గారు మూల కథ. అప్పుడు ఏం జరిగిందంటే ఆ సినిమా చాలా పంతంతో తీస్తున్నారు దాసరి నారాయణరావు గారు, మా గురువు గారు. ఇది ఎలాగైనా అవార్డులు బాగా కొట్టాలి, నాగేశ్వరరావు గారి జీవితంలో మైలురాయిగా, అంటే ఒక పెద్ద మైల్ స్టోన్గా నిలిచిపోవాలి. అయితే ఇక్కడ నేను అన్నపూర్ణ స్టూడియోస్లో చూసినప్పుడు నేను అభిమానంగా చూడలేదు, అసిస్టెంట్ డైరెక్టర్గా చూశాను. ఓ టెన్షన్, ఎందుకంటే పెద్ద అవార్డు సినిమా చేస్తున్నారు. పాలగుం పద్మనాథ్ గారి మూల కథ. అప్పుడు తోటకూర రఘు అని ఆయన జోగి చిత్రంలో ఎడిటర్గా ఉంటుండేవాడు అన్నమాట. ఆ టైంలో వచ్చాడు, ఈ సినిమాని మనం బాగా ఫోకస్ చేద్దామండి, దీన్ని సీరియల్గా రాస్తే బాగుంటుంది అని చెప్పారన్నమాట. చెప్తే దాన్ని పద్మరాజు గారిని సీరియల్గా రాయమని చెప్పారు. పాలగుం పద్మరాజు గారిని సీరియల్గా రాయమని చెప్పారు. మూల కథ ఆయనదే కదా. ఆయన అన్నారు, లేదు ఇప్పుడు నేను రాయడం కష్టం, అంటే వారం ఇవ్వాలి, అలా 30 వారాలు ఎంతో రాయాలి, కష్టం. అంటే అప్పుడు నా పేరు సజెస్ట్ చేశారు పద్మరాజు గారు. అదేంటి రామారావు రాస్తాడా, అంత గొప్ప సీరియల్ కదా అది అంటే, లేదు సమర్థుడు రాస్తాడు, మీరు రాయించండి అని చెప్పేసరికి జ్యోతి చిత్రంలో మేఘ సందేశం సినిమా సీరియల్ ప్రారంభమైంది నా పేరుతోనే. ఒక వారం 2 వారాలు చూసిన తర్వాత దానికి జనం బాగా ఫాలోయింగ్ పెరిగిపోతుంది. ఏదో 20 వారాల్లోనూ ఎంతో ముగించేద్దాం అనుకుంటే అది 34 వారాల పాటు అది కొనసాగింది జ్యోతి చిత్రంలో. అంత బాగా సాగింది. అప్పుడు అంటే నేను పలకరించినట్టయితే నాగేశ్వరరావు గారు పలుకుతారో పలకరో భయంతోనే అలా చూస్తుండేవాడిని. మరి ఫస్ట్ టైం చాలా బాగా రాస్తున్నావయ్యా నువ్వు, ముఖ్యంగా యాంబియన్స్ అది చాలా బాగా నచ్చింది, అంటే పాత్రల తాలూకు ఆత్మని బాగా ఆవిష్కరిస్తున్నావు, వెరీ హ్యాపీ, గుడ్ లక్ అన్నారన్నమాట. అది మొదటి అనుబంధం. చాలా జన్మకి, ఎందుకంటే బాగా అప్పుడు యూత్ ఫ్యాన్స్ పెట్టాము. అయితే నేను ఎక్కువ చొచ్చుకుపోయే మనస్తత్వం కాదు, ఎవరైనా వచ్చి మాట్లాడితే కానీ మాట్లాడే మనస్తత్వం కాదు. నా పని నేను పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళేవాడిని. అలాగే ఆయనతో మొట్టమొదటి సినిమా మేఘ సందేశం, దాని తర్వాత రాముడు కాదు కృష్ణుడు పిక్చర్ అన్నమాట, దానికి కూడా అసోసియేట్గా ఉన్నాను. మేఘ సందేశానికి కూడా అసోసియేట్గా ఉన్నాను. మేఘ సందేశం తాలూ సినిమా సీరియల్ 34 వారాల పాటు రాసా జ్యోతి చిత్రంలో. ఇది మా మధ్య ఉన్న అనుబంధం. అసలు మొదటిగా అభిమానిగా ఉండే మీరు వారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చినప్పుడు అసలు మీరు ఊహించారా మొదటిగా నేను ఆయన అభిమానిగా ఉన్నాను, స్క్రీన్ మీద చూస్తున్న వారితో ఏకంగా వారితో సీరియలే చేసే అవకాశం వస్తుందని అసలు మీరు ఊహించారు ఎప్పుడైనా? అది ఊహించలేదండి, ఎందుకంటే నేను బాగా చదువుకున్నాను. నాకు ఒక పెద్ద బ్యాంకులో ఒక డివిజనల్ మేనేజర్ హోదా ఉండేది. అనుకోకుండా అక్కడికి నేను ఇండస్ట్రీకి వచ్చాను, కానీ సినిమా ప్రయత్నాలు ఏం చేయలేదు, అనుకోకుండా వచ్చాను. ఓ జర్నలిస్ట్గా ఉన్నాను. తర్వాత దాసరి గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఆయనతోనే మొత్తం సినిమాలన్నీ చేశాను. తర్వాత రామారావు గారు అసిస్టెంట్గా కొంతకాలం పనిచేశాను. కొంతకాలం ఆయన వచ్చినంత వరకు పనిచేశాను. వచ్చిన తర్వాత కూడా వాళ్ళ తమ్ముడి దగ్గర పనిచేశాను నేను. ఇలా నా జీవితం కొనసాగింది, కానీ ఏది ఊహించి జరిగింది కాదు ఇది. మీరు సెట్లో చూసుంటారు అక్కినేని గారిని, ఎందుకంటే అసోసియేట్గా పనిచేశారు కాబట్టి వారి సినిమాలకి. సో అప్పుడు వారి సెట్లో ఎలా ఉంటారు? సో కొంచెం అందరితో కలిసిమెలిసి ఉండటం ఎట్లా ఉంటారు మీ అందరితో? అక్కినేని గారు ఆయన చాలా ఫ్రీగా ఉంటారండి, చాలా సన్నిహితంగా ఉంటారు, అందరితో కలిసిమెలిసి ఉంటారు. తర్వాత టైం ఎక్కువ తీసుకుంటారు అన్నమాట. టైం ఎక్కువ తీసుకుంటారంటే
ముందు డైలాగ్ చెప్పమంటారు, ఆ డైలాగ్ మననం చేసుకుంటారు, దాని ముందు సీన్ ఏమిటో అడుగుతారు, తర్వాత వచ్చే సీన్ ఏమిటో అడుగుతారు, ఆ తర్వాత మూడ్ ఆఫ్ సీన్ అడుగుతారు. ఇలా మాట ఒకవేళ అసిస్టెంట్ డైరెక్టర్ ఎంతవరకు సినిమాను ఫాలో అవుతున్నాడో లేదో కనుక్కుంటారు. ఇలా మాట కొంచెం హోమ్లీగా ఉంటుంది, తర్వాత టెన్షన్ ఫ్రీగా ఉంటుంది అక్కినేని నాగేశ్వరరావు గారితో పనిచేయడం అన్నది. అంటే టైం బౌండెడ్గా ఉండదు, ఎంత టైం ఏం తీసుకోవచ్చు, ఆ పెర్ఫెక్షన్ కోసం ఆయన పాటుపడుతూ ఉంటారు అన్నమాట. అది